ఎటు చూసినా పేదోళ్ళే కనిపిస్తున్నారు. మరి ఎక్కువ మంది భారతదేశంలోనైతే ఇతర దేశాల్లో క్రైస్తవులు చాలా ధనికులుగా ఉన్నారు. భారతదేశంలో ఎటు చూసినా పేదోళ్ళే ఉన్నారు క్రైస్తవ్యంలో. అంటే దాని అర్థం ఏంటంటే పేదోళ్ళందరూ ప్రభు దగ్గరికి వచ్చారని అర్థం. మరి పేదరికం పెద్ద శాపమా? పేదరికం శాపమా? ఎందుకు పేదరికాన్ని గురించి బైబిల్ ఏం చెబుతుంది? చాలామందికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా, మేము దరిద్రులుగా ఉన్నాం, ఏనాడు పాపం చేసుకున్నామో అని పశ్చాత్తాపడేవారు కొందరైతే, పిల్లల్ని స్కూలుకో కాలేజీకో పంపించిన తర్వాత ఎటు చూసిన ధనికులు కనిపిస్తున్నప్పుడు, గొప్పవారి పిల్లలు వారి కంటబడుతున్నప్పుడు, చివరికి వాళ్ళ అమ్మా నాన్న కడుపును పుట్టినందుకు కూడా వాళ్ళ అమ్మా నాన్న పేదవారై వారి కడుపును పుట్టినందుకు కూడా ఫీల్ అయ్యే పిల్లలు కూడా ఉన్నారు. ఎంత పెద్ద దరిద్రం అంటే, ఈ కూలి పని చేసుకునే మా నాన్న అని చెప్పడానికి కూడా వాళ్ళ నాన్న పరిచయం చేయడానికి సిగ్గుపడే పిల్లలు లేకపోలేదు. చాలా బాధాకరమైన విషయం అది. మా నాన్న కోసి పెట్టుకుంటేనేమి, నాకు కష్టం వచ్చినప్పుడు నా భుజాల మీద ఆయన భుజాల మీద ఎక్కించుకొని తిప్పేవాడు నా తండ్రి. నా తండ్రి కూలివాడు, బేల్దారి మేస్త్రి, పెయింట్ మేస్త్రి, ముఠావాడు. మా అమ్మ ఇళ్లల్లో పనిచేసింది అని చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు. కారణం ఏమిటంటే, పేదరికమే మా జీవితానికి అవమానం, పేదరికమే శాపము అని చాలామంది పిల్లలు లోపల కృంగిపోయేటువంటి వారు, అర్థం కాక సతమతం అవుతున్న వారు చాలామంది ఉన్నారు. మా నాన్న గొప్పవాడు, మా నాన్న కలెక్టరు, మా నాన్న పెద్ద గెజెటెడ్ ఆఫీసరు, మా నాన్న వ్యాపారవేత్త, వాళ్ళ నాన్న కారులో వస్తాడు, మా నాన్నకి సరైన బైక్ కూడా లేదు, సరైన బట్టలు కూడా లేవు. అసలు నేను వీళ్ళ కడుపులో ఎందుకు పుట్టాను, ఇదే మా జీవితానికి శాపమేమో అనుకొని ఫీల్ అయ్యేటువంటి వారు లేకపోలేదు. ప్రియులారా, మీరు గమనించండి, నేను బైబిల్లో పేదరికాన్ని గురించి ధ్యానించాను. ఏంటి అసలు ఈ పేదరికం శాపమేనా? అంటే పేదరికంలో ఉన్న వారందరూ శాపగ్రస్తులా, లేదా పాపిష్టి మనుషులైతే పేదవారిగా పుడతారా? ఏనాడో పాపం చేసుకుంటే ఈ జన్మలో ఇలాంటి పేదరికం వచ్చిందంటారా? ఇలా ఆలోచిస్తే బైబిల్ దాన్ని అంగీకరించట్లా. బైబిల్ చాలా డిఫరెంట్గా చెబుతుంది. అది నాకు చాలా ఆశ్చర్యమైంది. ఎందుకంటే బైబిల్ రాయించిన వాడు మానవ జాతిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మాట నమ్మి తీరాల్సిందే. సృష్టికర్త అయిన దేవుడు నేను కూడా అప్పుడప్పుడు నాకు కొన్ని వాక్యం అర్థం కాకపోతే నేను అదే ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా, నేను ఏదైనా ఒక పుస్తకం చదివో లేదంటే ఇంకో చదివితో నాకు కొన్ని విషయాలు అర్థం కావచ్చు, కానీ వాళ్ళు కూడా మనుషులే రాస్తారు దాన్ని. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని ఏ ఉద్దేశంతో రాయించారో, ఏ కాలంలో ఎప్పుడు ఆ మనుషుల యొక్క ఉద్దేశం ఏమిటో రాయించిన రచయిత మీరు కనుక, మీరు ఏ ఉద్దేశంతో రాయించారో దయచేసి నాకు తెలియచేస్తే తప్ప నేను నీ సంఘానికి నేను ఏం చెప్పగలను అని చాలాసార్లు నేను ప్రార్థన చేసుకుంటాను. మీకు అర్థం, ఎందుకంటే అసలు ఆయన్ని అడిగితే అసలు విషయం తెలిసిద్ది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు నాకైనా తెలియాలి, నా భార్యకైనా తెలియాలి, లేదా మొదటి నుండి మాతో ఉన్న బిడ్డలకైనా తెలియాలి. మధ్యలో వచ్చినటువంటి ఎవరో మాటలకి ఇంటే మీకు సత్యం రావచ్చు, లేదా అది ఇంకొక రకంగా మలచబడవచ్చు. అలాగే అసలైన వ్యక్తి దగ్గర నుండి, ఒక స్థాపకుడి దగ్గర నుంచి అన్ని విషయాలు క్లియర్ కట్గా మీకు వస్తుంది. లేదా ఆ వ్యక్తి ఇంకొకటికి పోసగుచ్చినట్లు చెబితే అతని ద్వారా మీకు
అతను డైరెక్ట్ అతనితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు నాతో డైరెక్ట్గా సంబంధం ఉన్న వ్యక్తి, లేదా నా కొడుకే ఉన్నాడు, డాడీ ఫస్ట్ నుంచి అసలు ఏం జరిగింది అని అడిగితే నేను వాడికి చెబుతాను కాబట్టి వాడి దగ్గర మ్యాటర్ ఉంటుంది. నాతో సంబంధం లేని ఒక వ్యక్తి, నన్ను కలుసుకోలేని ఒక వ్యక్తి ఊహించి చెప్పొచ్చు, నేనైనా చెప్పాలి, నాతో ఉన్నటువంటి వాడైనా మొదటి నుండి వారైనా చెప్పాలి, అప్పుడు మ్యాటర్ వస్తుంది. పరిశుద్ధ గ్రంథములో ఉన్న సత్యాలు కూడా అదే. మానవ జాతిని సుడించి మానవుని యొక్క విమోచన కొరకు మొదటి నుండి ఆయన ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడో, మానవుని యొక్క అతని జీవితంలో ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో సృష్టికర్త దగ్గర నుంచి మనకి సరైన సందేశం వస్తుంది. ఆయన ఒక్క మాట అన్నాడు, ఏమిటంటే బేదల గురించి, బీదలను ఎక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు అని. మీకు అర్థమవుతుందా? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్యములో బీదలను ఎక్కిరించువాడు తన సృష్టికర్తను నిందించువాడు అంటే బీదలను కలుగు చేసిన వాడు ఎవరో? సృష్టికర్త. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. మీకు ఒక విషయం చెబుతాను. పరిశుద్ధ గ్రంథములో భక్తులు, నీతిమంతులు, బీదలు ఉన్నారా లేరా? హల్లెలూయా చెప్పగలరా? ముగ్గురు నలుగురిని మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. మీరు పేదరికమును బట్టి మీరు కుంగిపోతున్నారేమో. నేను ఎందుకు ఈ పేదరికములో ఉన్నాను? ఈ పేదోడిని ఎందుకు చేసుకున్నాను? ఈ పేదోడు కడుపులు ఎందుకు పుట్టాను? అసలు ఈయన కాకుండా ఇంకొకరిని చేసుకుంటే ఎంత బాగుండేదో అని ఎవరికైనా ఏ ఆలోచన అయినా వచ్చిద్దేమోనని నా భయం. ఇది మీకు అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. స్తోత్రం చెప్పాలి. గిద్యోన్ అని బెన్యామీను గోత్రములో పుట్టిన ఒక కనిష్ఠుడున్నాడు. చుట్టూ శత్రువులు చుట్టుముట్టారు. ఇంట్లో భోజనం లేదు, గంజి కాసుకోవడానికి కూడా దిక్కు లేదు. ఆ ఇంట్లో ఒక కొండలో, మట్టి కొండలో అంత గంజి కాసుకోవడానికి కూడా అంత బియ్యం లేదా అంత పిండి లేదు. ప్రాణాలకు తెగించి బిడ్డలు ఆకలి 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 అంటుంటే, ఏమండి, చిన్నపిల్లలు ప్రాణాలకు తెగించి ఒక గానుగు దగ్గరికి వెళ్ళి వేస్ట్ పొట్టు, గోధుమల గింజలు ఉంటే వాటిని దుల్లగొట్టుకుంటున్నాడు ఎవరికి కనపడకుండా. ఆ రోజు ఆ గోధుమలు తీసుకొని వెళ్ళకపోతే వారి ఇంట్లో భోజనం లేదు, గంజి కూడా లేదు. చూడండి, ఒక మహాభక్తుడు, దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి ఒక భక్తుడికి ఇంట్లో భోజనం లేదు. పరలోకము నుండి ఒక దేవదూత దిగొచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటాడు. ఇతని ఉద్దేశం చూడండి. ఓ దేవుడా, నా బిడ్డలకంత అన్నం పెట్టుకోలేని పనికి రానటువంటి పేదవాడిని నేను, నా వంశములో నేను కనిష్ఠుడిని, పేదవాడిని, దరిద్రుడిని. యెహోవా మాకు తోడై ఉన్నాడని నువ్వు చెబుతున్నావు. మా పితరులు కూడా అలాగే చెప్పారు. దేవుడు మాకు తోడై ఉండి ఎర్ర సముద్రం పాయలు చేశాడు, అరణ్యములో 40 సంవత్సరాలు మాకు భోజనం పెట్టాడు, ఏ కొరత లేదని చెబుతున్నారు. దేవుడే మాకు తోడుంటే, దేవుడే మా పక్షాన ఉంటే మాకెందుకండి గతి? మాకెందుకండి పేదరికం? మాకెందుకండి భోజనం లేని పరిస్థితి అని అడిగాడు. ఇప్పుడే దేవుడు నీకు విస్తారమైన గోధుమలు ఇస్తున్నాడు, దీవెనిస్తున్నాడని చెప్పలా. పేదరికం మాట పక్కన పెట్టేసి నువ్వు చెయ్యవలసిన పని ఉంది. శత్రువుని అంతమొందించే పని నీకు అప్పగించాను అన్నాడు. ఏ కొట్టు మరి ఎందుకు? హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ముందు ఇంట్లో గంజి లేదా స్వామే అని ఏడిస్తే గంజి సంగతి పక్కన పెట్టరా. నీ పట్ల నేను ఒక దర్శనము కలిగి ఉన్నాను, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. ఎంతమంది శత్రువు చేతిలో ఉన్నారో, బానిసలుగా ఉన్నారో వారిని విడిపించే పని నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. మీకు అర్థమవుతుందా?
నీ పేదరికాన్ని బట్టి సువార్త చెప్పకుండా ఉండొద్దు. మీకు ఇంకొక విషయం చెప్పనా, మీకు బానిసి పిల్లగా పట్టుకొని వెళ్ళాడు ఒకడు, నయమాన్ అనేటువంటి వాడు. ఆ ఇంట్లో అమ్మా నాన్న చంపాడో బ్రతికించాడో తెలియదు. పేదరికం, ఇంట్లో అంటుదోమే పిల్ల, వాళ్ళకు ఊడిగ చేసే పిల్ల పేదరికంలో ఉంది. తీసుకొని వెళ్ళిన కోటీశ్వరుడు, కోట్లకు పడిగెత్తిన మంత్రి, గొప్పవాడింట్లో ఒక సృష్టికర్త అయిన దేవుని నమ్ముకున్న పిల్లుంది. ఆడికి కుష్ఠవ్యాధి. కోటీశ్వరుడు వాడు ఆ కుష్ఠవ్యాధితో బాధపడుతుంటే వాళ్ళ అమ్మగారు వేదన చెంది ఏడుస్తున్నప్పుడు ఈ అమ్మాయి చూసి ఇప్పుడు నా దేవుడు గొప్పవాడు, ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడు నీ భర్తను బాగు చేస్తాడు అని చెప్పడానికి సంకోచించలేదు. ఎందుకో తెలుసా? ఒకవేళ నేను పేదరికంలో ఉండి వాళ్ళ ఇంట్లో ఇళ్లల్లో పనిచేసేదాన్ని, నేను వాళ్ళ అంటుల్లో మీదాన్ని, వాళ్ళ బట్టలు ఉతికేదాన్ని, నేను వెళ్ళి నా దేవుడు గొప్పాడు నీ భర్తను స్వస్థపరుస్తాడంటే వెంటనే ఆమె ఏమంటదే? నీ దేవుడు గొప్పాడైతే మీ అమ్మా నాన్న ఎందుకు కాపాడలేదే? వినండి, నీ దేవుడు గొప్పోడైతే నా ఇంట్లో అంట్లు ఎందుకు తవ్వుతావే? నీ దేవుడు గొప్పోడైతే నా ఇంట్లో బట్టలు ఎందుకు ఉతుకుతావు అని అనుకుంటారేమో అని సంకోచించలేదు. గమనించాలి. అంటే ఈ పేదరాలుగా ఉన్నా తన దేవుడు మాత్రము సర్వశక్తి గల దేవుడే. ఏమో శాపగ్రస్తురాలు కాదు ఈమె. వాళ్ళనుకున్నట్లు పేదరికంలో ఉండి శాపగ్రస్తురాలని వాళ్ళు అనుకోవచ్చు. ఇదే పేదరాలు చెప్పిన సువార్త ఆ కుష్టి వ్యాధోడిని స్వస్థత పరిచింది. మీకు ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా చెప్పు ఒకసారి. నేను ఎందుకో అసలు ఖచ్చితంగా మీ క్లారిటీ ఇస్తా, మీరు కానీ నాకు టైం ఇస్తే. స్తోత్రం చెప్పాలి. పేదరికం శాపమా? వీళ్ళు భక్తులు కాదా? దైవజనుడు ఒక ఇంటికి వచ్చాడు. ప్రభు చెబితే ఆ ఊరి గవిని దగ్గర ఒక ఆమె పుల్లలు ఏరుకుంటుంది. కొడుకేమో ఏడుస్తున్నాడు, ఆకలితో అలమటిస్తున్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా కాస్త నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఆ బుర్రకాయ ఎంతమందికి తెలుసు? పొలం తీసుకెళ్తారు, మట్టి బుర్రకాయ. ఆ బుర్రకాయలో కాస్త నీళ్ళుంటే ఆ దైవజనుడికి ఇచ్చింది. తాగిన తర్వాత ఏమంటాడంటే, కొంచెం ఒక అప్పం ఉంటే కూడా పెట్టమ్మా, చాలా దూరం నుంచి నడిచి వచ్చాను నేను అన్నాడు. ఆమె నోరు తెరిచి సత్యం చెబుతుంది, అయ్యా నా ఇంట్లో అంత పిండి, ఒక్క రొట్టికి సరిపోయే పిండి, అంత నూనె తప్ప నా ఇంట్లో ఏమీ లేదు నాయన. అది తిని ఇక లాస్ట్ భోజనంగా దాన్ని తిని చచ్చిపోవడం తప్ప మాకేరొక మార్గం లేదు అని చెప్పింది. వినాలి జాగ్రత్తగా. దేవుడే గుర్తించిన ఒక ఎదవరాలుకి, పరలోకములో ఉన్న దేవుడు గుర్తించిన ఒక ఎదవరాలేమే. కొంపలమ్మడి తిరిగి ఎదవరాలు కాదు. ఎదవరాళ్ళు అందరూ ఎదవరాళ్ళు కాదు. వాళ్ళకి వీళ్ళకి లైన్ వేసే ఎదవరాలు కాదేమే. నీచి మంచురాలైన ఒక ఎదవరాలు, పరిశుద్ధురాలైన ఒక ఎదవరాలకి ఆయన గుర్తించాడు ఈ ఎదవరాలని. మరి ఆమె ఇంట్లో ఏముంది? అది తిని ఏమవుతామని చెబుతుంది? చచ్చిపోవడం తప్ప మాకేరొక మార్గమే లేదని చెప్పింది. వినండి జాగ్రత్తగా. మీలో చాలామంది అనుకుంటున్నారు, నా ఇంట్లో సరైన బియ్యం లేవు, సరైనటువంటి స్థితిగతులు లేవు, నేను ఎంత భక్తిహీనురాలనైతే దేవుడు ఎందుకు గుర్తిస్తాడు? భక్తిహీనురాలైతే గొప్ప దైవజనుని రాజింటికి పంపించలేదే, గొప్పవారింటికి పంపించలేదే. ఈ పనికి రానటువంటి ఎదవరాలింటికెళ్ళో అని ఎందుకు చెప్పాడు? ఒకసారి మీకు అంత గొప్ప ఆకాశమును అగ్ని దించే దైవజనుడు ఆయన. వర్షము కురవమంటే కురిసిద్ది, ఆగమంటే ఆగిద్ది. ఈ దైవజనుని నా సేవకుడిని పోషించడానికి నేను ఆ భక్తి గల ఎదవరాలను ఎన్నుకున్నానన్నాడు.
ఒక ప్రధానమంత్రి స్థానములో ఉండి మన ఊర్లో, మన గుంటూరులో పలానాపేటలో ఉన్న ఎదవరాలను గుర్తిస్తే ప్రధానమంత్రి, ఆమె సామాన్యమైన రాలా? ప్రధానమంత్రులకే రారాజు, మహిమగల దేవుడు ఈ ఎదవరాలను గుర్తించాడే, మరి ఆ ఇంట్లో ఎంత సరుకుంది చెప్పరేంటమ్మా? ఆ ఇంట్లో ఎంత బంగారం ఉంది? ఆ ఇంట్లో ఎంత ఎండు ఉంది? దేవుడు గుర్తించిన ఆ ఇంట్లో కుమ్మరించాలి కదా. ఏంటి అలా చూస్తున్నారు? తపన పడుతున్నారా ఏంటి? నీ దేవుడికి తెలియకుండా నీకు రూపాయి రాదు, నీ దేవుడికి తెలియకుండా నువ్వు దరిద్రుడు అవ్వలేదు, లేదా పేదవాడు అవ్వలేదు. నేను నమ్ముతున్నాను, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఇప్పుడు నేను అలా అన్నాను, ఏ దేవుడా నీకు న్యాయం ఉందా? దేవుడా నువ్వు నన్ను ఎందుకు పేదరాలు? అలా అనే బిడ్డలకి ఏవి కోల్పోతారో కూడా నేను 4 విషయాలు చెబుతా. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. పేదరాలు ఉన్నారా లేరా? ఇంటికి భక్తి గల పేదరాలు. ఇంకొక మాట చెప్పనా మీకు? ఒక అబ్బాయి మంచి పరిచారకుడు, సూపర్ పరిచారకుడు, యవనస్తుడు. యవన కాలము నుండి దైవజనుడి దగ్గర పరిచర్య చేస్తాడు. ఆయనకి 2 కొడుకులు. ఏ దైవజనుడు అంటే సామాన్యమైన దైవజనుడు కాదు, ఎలీషా దగ్గర పరిచర్య చేస్తాడు. శిష్యుడుగా ఎంబడిస్తున్నాడు ఆయన్ని. ఏదో బలహీనత వచ్చి చచ్చిపోయాడు పాపం. అంటే దాన్ని బట్టి చూస్తే భక్తులకు మరణం ఏ టైంలోనైనా రావచ్చు. హల్లెలూయా. అంత చిన్న వయసులో చచ్చిపోయాడంటే ఏం చేశాడో ఈ చెత్త కబుర్లు భక్తిహీనులు మాట్లాడుకుంటారు. భక్తులు ఎవరో మాట్లాడరు. మరణం వస్తే ఏ వయసులోనే రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. అర్థమవుతుందా మీకు? నువ్వు ఎన్నాళ్ళు బ్రతుకుతావు చెప్పమ్మా? వాళ్ళని ఎందుకు మరి అలా దేవుళ్ళ ఉంటే ఎందుకు చచ్చిపోయారంటే నువ్వు ఎప్పుడు దాకా బ్రతుకుతావు తెలుసా నీకు? చెప్పరేంటమ్మా? మన బ్రతుకు మన గ్యారంటీ లేని బ్రతుకులు ఇవి. మరణం ఎప్పుడైనా రావచ్చు. ఓకే, చనిపోయిన తర్వాత విచిత్రమైన సంగతి ఏమిటంటే అప్పులోళ్ళందరూ చింటి మీద కూర్చున్నారండి. మీ తర్వాత చదవండి మీరు, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి. ఇప్పుడు కాదులే, మొదలు పెట్టకండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. స్తోత్రం చెప్పగలరా? బైబిల్ చదివేటువంటి వాళ్ళకి నేను చెబుతున్నప్పుడే అర్థమైపోయింది. అప్పులోడు వచ్చి ఇంటి ముందు కూర్చున్నాడు. ఇప్పుడేమో పరిగెత్తుకుంటూ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య పట్టి నుంచి మా ఆయన ఎంత చాకిరీ చేశాడో నీకు తెలుసు కదా అన్నయ్య. 4 లక్షలు చదివితే అప్పులను తీర్చుకుంటాను అన్నయ్య, నా 2 కొడుకులను తీసుకొని వెళ్తున్నారు అంట అన్నయ్య అనిందా? మనోళ్ళు ఇప్పుడైతే ఈ తరం అయితే వీళ్ళు అలాగే అడుగుతారు, వాళ్ళు అలా సలహా ఇస్తారు. నువ్వు ఫస్ట్ నుంచి పరిచారకుడివి, ఎప్పటి నుంచో ఉన్న పరిచారకుడు ఇంత చాకిరీ చేసావు, వెళ్ళి పాస్టర్ గారిని అడగవా 2 లక్షలు ఇవ్వలేడా? వీడి గ్యాస్ కొట్టించి పంపిస్తాడు వాడికి. ఏమండి, ఎప్పటికప్పుడే ఏ చెట్టుకు దోలే గాలి ఆ చెట్టుకు దోలాలి కదా, స్తోత్రం చెప్పాలి. అయినా నీకు 2 కొడుకులు, నాకు 1000 మంది కొడుకులు కూతుర్లు. మీకు అర్థమవుతుందా? ఏ కూతురుకనివ్వాలి, ఏ కొడుకుకనివ్వాలి? మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పగలరు ఒకసారి? ఈ కూతురులందరూ అప్పులు, సామాన్యమైన అప్పులు కాదు వీళ్ళు చేసేది. ఎందుకంటే ఇంట్లో రూపాయి లేకపోయినా జొమాటోకు ఫోన్ చేస్తారు, అదే ఆర్డర్ పెడతారు. ఇంట్లో రూపాయి లేకపోయినా మరి ఈ ఇంట్లోనే ఉండి షాపింగ్ చేస్తారు ఇల్లు. ఏం బ్రదరో చేయట్లేదా? చెప్పరేంటయ్యా, నేను తగాతలు పెడతానా? స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇంకోసారి చెప్పండి. ఇంట్లో కత్తిపీట ఉంది కదా ఇంట్లో, మెడకాయ కోసుకోమని కదా చెప్పేది. కత్తిపీట ఉంది కదా, యూట్యూబ్లో ఏదో చూసిద్ది. ఇలా అనగానే ఉల్లిపాయలన్నీ కసక్కన ఒకేసారి తెగి అవతల పడను. ఇలా అనగానే సొరకాయ చెక్కు టకటక దోసకాయ చెక్కు వచ్చేసినట్లు ఇది చూసి పెట్టనే పెట్టింది.
అది ఏడకొచ్చిన తర్వాత గొంతు కోసుకున్న తెగదు. అది ఏంటో తెగట్లేదని గట్టిగా అంటే పుడక్కని ఇరిగిద్ది. అవునా కాదా? చెప్పరేంటమ్మా? నీకెందుకు మొదటి నుంచి నీ సూపర్ కత్తిపేట ఉంది కదా, నీ చేతగా చెప్పు, మా పెద్ద పద్మక్క దగ్గర తీసుకురండి, ఎన్ని కూరగాయలను తరిగేసింది. హల్లెలూయా చెప్పగలరా? ఇప్పుడు మా దగ్గర ఏమున్నాయి? వంకాయలు తరగడానికి, దోసకాయలు తరగడానికి ఏమున్నాయి? కత్తిపేటలే కదా. ఇంట్లో కూర్చున్నది కూర్చోక పొద్దుగూకులు తిరగేసి అన్ని ఆటలు పెట్టేస్తున్నావా? డబ్బులు ఎవడిస్తాడు? ఏమనుకోవద్దే. స్తోత్రం చెప్పగలరు ఒకసారి? హల్లెలూయా. 2 చేతులే చెప్పు. కొంచెం మధ్యలో మీ మైండ్ ఒక రకంగా వేడెక్కి ఎలా చూస్తుంటే చెబుతున్నానులే. ఈటకు మాత్రం కలకల ఆడిపోతుంటారు. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పగలవా? మంచిది. ఇప్పుడు చెబుతాను వినండి. ఇప్పుడు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఏమన్నదంటే, దైవజనుడా, నా భర్త భక్తి గలవాడని నీవు ఎరుగుదువు. నా భర్త చనిపోయాడు, ఇప్పుడు నా బిడ్డలను అప్పులో తీసుకొని వెళ్తున్నారు, నన్ను ఏం చేయమంటావు అని అడిగింది. ఆ దైవజనుడు ఏమన్నాడంటే, సరే అప్పులైపోయినాయి, ఏమీ లేవు, నీ ఇంట్లో ఏముందో చెప్పు అన్నాడు. నూనె తప్ప నా ఇంట్లో ఏమీ లేదన్నాడు. చూసారా, వాళ్ళు సంపాదించుకుంది ఏమిటంటే నూనె అభిషేకమునకు సాదృశ్యం. మేము డబ్బు సంపాదించలేకపోయాము కానీ నూనె కొండ మాత్రం ఉందయ్యా. మా ఈ లోకములో మాకు ఎండి బంగారాలు లేవు కానీ నూనె ఉంది మా ఇంట్లో, అది చాలు నీ స్థితిగతులు మార్చడానికి అని చెప్పి ఆలోచనిచ్చి పంపించాడు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే, భక్తి గల ఈ కుటుంబం ఎందుకు అప్పులైంది? భక్తి గల ఈ కుటుంబంలో ఎందుకు ఆ పూట కూడా తినడానికి లేదు, అవమానాలు పాలవుతుంది? దేవుడికి తెలీదా? చెప్పరేంటమ్మా? పేదరికం శాపమా? పరిశుద్ధ గ్రంథములో పేదలైనటువంటి వారు ఉన్నారు. మీకు ఇంకొక మాట చెప్పనా? మీకు విషయం చెప్పనా? ధనవంతుడు లాజరు, పేద లాజరు. ఏ లాజరు? పేద లాజరు. పేదవాడని దేవుడికి తెలీదా? పైపెచ్చు భయభక్తులు కలిగిన వాడు, నీతిమంతుడు. ఇలాంటి నీతిమంతుడు కడుపు రోజు పస్తే ఉంటాడు. ఆకలికి తట్టుకోలేక భార్య చచ్చిపోయినట్టుంది, పిల్లలందరూ ఇడిచిపెట్టినట్టున్నారు. ఈ భక్తి కలిగినటువంటి వాడు ఊళ్ళో ఎవడ డబ్బులున్నాడా, ఎవడ కడుపు నిండి అన్నం తినేవాడా అని కర్రోతు పట్టుకొని వచ్చి, ఏడైతే వీళ్ళు కడుపు నిండి అన్నం తింటారు, ఏమైనా రొట్టె ముక్కలు వేస్తారేమోనని అక్కడే ఆ పంచలో కూర్చున్నాడు. ఆ పంచలో కూర్చొని ఆ పంచ ముందే ప్రార్థన చేస్తాడు, అక్కడే బైబిల్ చదువుకుంటాడు. అటు నుంచి ఇటు నుంచి వచ్చేటప్పుడు ఈ ధనవంతుడికి మండుతుంది. ఎందుకు మండుతుందో తెలుసా? ఎందుకు మండుతుందో తెలుసా? చెప్పనా? అర్థమవుతుందా? ఈడు ఇంత పెద్ద భక్తుడు, ఈడి దేవుడికి అంత అన్నం కూడా పెట్టట్లేదు, పనికి మాలినోడు. ఇప్పుడు నా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాడని పళ్ళు కొరుకుతాడా కొరకడా? చెప్పరేంటమ్మా? మీరు కూడా మీ అన్నలో, మీ బావలో, మీ మామలో, మీ బంధువులో ఎవరో ఒకరు కోటీశ్వరులు ఉంటే పొద్దుగూకులు, అన్నయ్య అప్పులు అయిపోయాం, కొంచెం ఏదైనా పిల్లలకు సర్దురు అన్నయ్య, ఏదైనా పిల్లల ఫీజుకు దెయ్యి అన్నయ్య, ఏదైనా పిల్లలకు చేయంట. ఎక్కడికెళ్ళా? ఆదివారం ఫోన్ చేశాడు. ఎక్కడికెళ్ళా? చర్చికి వచ్చాను అన్నయ్య. చర్చికి వచ్చాను. నిన్నేం అడిగావు? నన్ను ఫీజు కట్టమన్నావు, ఇంటి అద్దె కట్టమన్నావు. ఇప్పుడు ఏడన్నావు? చర్చి. మీరు బాగుపడరు పనికి మాలిందానా? ఆ దేవుడిని విడిచిపెట్టరా? మరి ఆ దేవుడు ఏమన్నా? ఇంత దరిద్రంలోకి దిగజారుతున్న దేవుడిని విడిచిపెట్టవా? పనికి మాలిందానా? నేనేమనపా అన్నాడా? అంటాడా? అంటాడు. మూర్ఖుడు, నీకు తెలీదమ్మా, బోళ్ళంతమంది ఉన్నారు ఇలాగూ. అన్య జనుల నుంచి వచ్చి ఇలాంటి శోధన ఎదుర్కొంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అన్య జనులే కాదు, క్రైస్తవ కుటుంబంలో పుట్టివాడికి కాస్తంత ఉద్యోగం వస్తే,
నేను పాస్టర్లు నమ్మను, దేవుణ్ణి నమ్మను అనేవాడు ఉన్నాడు. పేదరికమే నీ శాపం. నీ దేవుడు గొప్పోడైతే నీకు పేదరికంలో ఎందుకు ఉంచాడో అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ రొట్టె ముక్కలైన పడితేమని వాడు ఉంటే వాడికి మండుతుంది అక్కడ. పాపం నేను అనుకుంటాను, నాకు తెలిసి వాడేసి ఉండడు. వాళ్ళ పనివారు ఎవరో మిగిలిన ముక్కలో ఆ కుక్కలకేసే బదులు వాడికి వేద్దామని, ఆ కుక్కలకేసే బదులు వాడికి వేద్దామని ఇసిరేస్తే, ఆ ముక్కలు తిన్నగా మిగిలిన ముక్కలు ఇసిరేస్తే కుక్కలు లాజరు ఇద్దరు కలబడి తీసుకునేవాళ్ళు. ఎందుకంటే అతను కొరుపులు కుక్కల నాకు చుండెను అని రాయబడి ఉంటుంది. చూసారా, ఇతను ఊరందరికీ శాపగ్రస్తుడు, ఊరందరికీ దరిద్రుడు. ఈ దరిద్రుడు నా దేవుడు పట్టించుకోలా. ఈ దరిద్రుడు మరో దేవుడు వినలా. ఈ దరిద్రుడికి ఒక చిన్న గుడిసె కూడా ఇవ్వలేదు. ఈ దరిద్రుడికి చిన్న ఉద్యోగం ఇవ్వలేదు. ఒక రోజున, ఎన్ని రోజుల నుంచి అన్నం లేదో మరి ఏమైందో తెలీదు, చనిపోయాడండి. పరలోకము నుండి దేవదూతలు దిగొచ్చి అప్పుడు పంపించాడు. ఎప్పుడు? నా కుమారుడు శవం కూడా అక్కడ పాతి పెట్టబడి కుళ్ళు పట్టడానికి వీలు లేదు, తీసుకొని రమ్మని చెప్పాడు. ఆడు చచ్చాడు, ఆ ధనవంతుడు కూడా చచ్చాడు, కుళ్ళు పట్టిపోయాడు. అప్పుడు తెలిసింది, ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. తీసుకొని వెళ్ళి సరాసరి దేవుని రొమ్మును పెట్టుకున్నాడు. చూడండి, మీరు ఆలోచించండి. ఈరోజు చాలామంది నేను ఒక దిక్కులేని వాడిని, నేను ఒక దిక్కులేని దానిని, కనీసం నా ఇంట్లో రూపాయి బిల్ల లేదు, నేను చచ్చిపోతే అసలు నా ఇంటికి ఎవరైనా వస్తారా, నన్ను ఎవడైనా తీసుకొని వెళ్ళి పాతి పెట్టే వాళ్ళు ఉన్నారా అని బాధపడుతున్నావు కదూ. నీ దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపేటువంటి వాడున్నాడు. మరి ఎందుకు ఇన్ని పేదోడిగా ఉంచాడు ఈ దరిద్రుడిని? ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా. అతను యుగయుగాలు దేవునితో ఉన్నాడు, ఇతడు యుగయుగాలు కాలి చచ్చిపోయాడు. ఎందుకు దేవుడికి ఇలాంటి ఆలోచన ఉంటుంది? దేవుని మనసులో ఏముంది? మరి సంఘాల్లో కూడా పేద సంఘాలు ఉంటాయా పాస్టర్ గారు? స్మూర్ణ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడము ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక పేద సంఘం కనిపిస్తుంది మనకి. 9వ వాక్యం. అమ్మా చూడండి తల్లులారా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అబ్బా ఏ కొట్ట చప్పట్లో, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులము కాక సాతాను సమాజము వారి వలన నీకు కలుగు దూషణని నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమనుకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనంటాడు. కొట్ట చప్పట్లు ఒకసారి. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అంటే, మరి వీళ్ళకి దేవుడు ఏమిచ్చాడు? జీవ కిరీటం ఇస్తానన్నాడు. మరొక సంఘంతో దేవుడు ఏమంటాడంటే, నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు కానీ నీ అంత దరిద్రపు సంఘం మరొకటి లేదన్నాడు. నువ్వు దిగంబరివి, నేను కారులో వస్తున్నాను, బెంగళాలు కలిగి ఉన్నాను అంటున్నావు కానీ నువ్వు ధనవంతుడివి, ధనాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాను అంటున్నావు కానీ నా దృష్టిలో నువ్వు దరిద్రుడివి. వీళ్ళు పేదవారు అనుకుంటున్నారు కానీ నా దృష్టిలో ధనవంతులు. మీరు ధనవంతులే. మాసిదోనియా సంఘాన్ని గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం ఇస్తారు. మీరు నిరుపేదలైనను మీరు చూపిన దాతృత్వం ఎంత చక్కటిది. హల్లెలూయా చెప్పగలరు ఒకసారి. నిరుపేదల సంఘం,
ఇప్పుడు చెప్పాలి మీరు, భక్తులలో పేదోళ్ళు ఉన్నారా? పౌలు కూడా అన్నాడు, నేను వస్త్రహీనుడినయ్యాను, ఎటుపోయినా శ్రమలు, ఆకలి, దప్పిక, ఏమండి భోజనం లేనిది రాత్రులు ఎన్నో ఉన్నాయి, పేదవాడిని అన్నాడు. ఒకటే మాట, అవునా? స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు పేదరికం భక్తులకు వస్తుందా? వస్తారా? వస్తుందంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు నీ పేదరికం నీ భక్తిహీనత, నీ పేదరికము నీ శాపమా? నీకు వాక్యం తెలియలే ఇంకా. అయితే దేవుడు ఏదో ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. హల్లెలూయా చెప్పగలరా? మీరు గమనిస్తే గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు అన్ని జనుల మధ్యలో కనపరచడానికి అతను గొప్పవాడిగా చేశాడు. చేశాడా? చేయలేదా? తల్లి తండ్రి లేనటువంటి ఒక సామాన్యమైనటువంటి దిక్కులేని బిడ్డని, ఎస్తేరుని పారసీకపు రాజు సామ్రాజ్యపు రాణిగా, పట్టపు దొరసానిగా చేశాడు దేవుడు. దీనులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తుట కూడా ఆయన సమర్థుడే. స్తోత్రం చెప్పాలి.